హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఏం చేస్తున్నానంటే నల్ల బియ్యం ఎర్ర బియ్యంతో దోశ పోస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పొట్టు మినపప్పు ఇంకా నల్ల బియ్యము ఎర్ర బియ్యం అండి కనిపిస్తున్నాయి చూడండి. బ్లాక్ రైస్ అండ్ రెడ్ రైస్. రెడ్ రైస్లో మూడు బియ్యం అంటారు, అది ఎక్కువ కాకుండా నార్మల్ రెడ్గా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిదండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఇవి తినడం వల్ల డైరెక్ట్గా తినని వాళ్ళు ఇలా దోశ పోసి తినడం కానీ ఇడ్లీ చేసుకొని తినడం కానీ చేస్తే హెల్త్కు కూడా మంచిదే అండి. మెయిన్గా షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి ఈ మూడు. అయితే మినపప్పు కూడా చాలా ఐరన్, బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి ఉంటుంది. మళ్ళీ బ్లాక్ రైస్ అండ్ రెడ్ రైస్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ కూడా నార్మల్ ఉండడానికి ఉంటుందండి ఈ బియ్యం తినడం వల్ల. నార్మల్ రైస్ కన్నా కూడా ఈ బియ్యం చాలా మంచివండి. శరీరంలో కావాల్సిన B6 అనేది ఇందులో రెడ్ రైస్లో ఉంటుంది కాబట్టి ఇది తినడం వల్ల హ్యూమినిటీని పెంచుతుందండి. రైస్ అండ్ బ్లాక్ రైస్లో ఐరన్ కాల్షియం చాలా బాగుంటుంది కాబట్టి దీనివల్ల బోన్ స్ట్రాంగ్ ఉండడం ఉంటాయండి. డైరెక్ట్ తింటే ఇంకా చాలా మంచిది అండి. డైరెక్ట్ తినని వాళ్ళు ఇలా దోశలు పోసేసుకొని తినేయడం వల్ల హెల్తీగా ఉండొచ్చు, హెల్తీ ఫుడ్ తినొచ్చు అని పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా పెట్టొచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. హెల్తీ ఫుడ్ తిందాం, హెల్తీగా ఉందాం అనే కాన్సెప్ట్తో ఇది చూపిస్తున్నానండి మీకు. చూడండి, 1 కప్ ఆఫ్ మినపప్పుకి 2 కప్ ఆఫ్ బియ్యం అండి నానబెట్టేసుకొని మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ మిక్సీకి వేసేసుకోవాలండి. మిక్సీకి వేసుకొని నైట్ అంతా ఉండనియాలి. నైట్ అంతా ఇక చూడండి, పిండి అంతా ఉప్పింది అంటే బాగా మంచిగా అయిపోయింది. దోశలు పోసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ తినడం వల్ల మనము హెల్తీగా ఉంటాము, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇంకా షుగర్ నార్మల్ అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. హార్ట్ అటాక్స్ మెయిన్గా అటాక్ అవ్వకుండా ఉంటుంది మంచిగా ఫుడ్ తింటాం కాబట్టి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. డైరెక్ట్గా ఈ బియ్యం తినని వాళ్ళు ఇలా దోశలు ఫస్ట్ ట్రై చేసిన తర్వాత రైస్ తినొచ్చండి. టేస్టీగానే ఉంటుంది, మరి అంతగా ఏమి ఉండదు అనుకోవద్దు. బాగానే ఉంటుంది, నార్మల్ బియ్యం లాగానే ఉంటాయి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, మీరు కూడా కమెంట్ చేయండి.